Good morning, students. This is M. Prasant Raju. Stand before you to continue the classes of Applied Physics, Unit 3, Part 5. Today we are going to enter into the Unit 3, Applied Physics, the part number 5, the continuation topics of Heisenberg's uncertainty principle. Yesterday's class, we have completed wave and particle, properties of matter waves, Heisenberg's uncertainty principle, and de Broglie's concept of matter waves. Okay. Now, we are going to learn about the most important essay question expecting from this unit, my dear students, which is called Schrodinger's wave equations. Okay, now, look at carefully. Schrodinger's wave equations are majorly be classified into the two types. Number one, time-independent Schrodinger wave equation. Okay, and the second one is Schrodinger's time-independent wave equation. Tarvata dependent wave equation. Okay, now look at carefully here. So in 1925, Schrodinger gave a mathematical theory known as wave mechanics to describe the dual nature of wave and matter. Understood very carefully. Okay, yesterday I told you the fundamentals of wave and particle. Wave ante enti, particle ante enti, wave nature ను కలిగి ఉన్నటువంటి పార్టికల్ ఎలాగుంటుంది, పార్టికల్ నేచర్ ను కలిగి ఉన్న వేవ్ ఎలాగుంటుంది అనే విషయాలు మనం yesterday's class లో నేర్చుకున్నాం. ఓకే, సో ఇన్ దిస్ పర్టికులర్ టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ లో మనం తీసుకుంటే he has derived a wave equation for a single moving particle by incorporating de Broglie's wavelength given by this expression from classical wave equation. Okay, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. Okay, now consider a particle of mass m moving with a velocity v along the x direction and associated with a wave is called de Broglie's wave. Okay, మొట్టమొదటి మనం de Broglie wave అంటే ఏంటంటే ఒక పార్టికల్ m అనే మాస్ కలిగి v అనే వెలాసిటీని కలిగి ఉంటే ఆ x డైరెక్షన్ లో ప్రయాణం చేస్తున్నటువంటి ఆ de Broglie వేవ్ యొక్క వేవ్ లెంగ్త్ ని మనం ఎలా రాయొచ్చు అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv గా రాస్తాం. ఓకేనండి, ఈ ఈక్వేషన్ మొత్తం మీద లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్, ఆ వేవ్ లెంగ్త్ కి మనం ఇచ్చినటువంటి పేరు ఏంటంటే de Broglie's వేవ్ లెంగ్త్ అనమాట. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, ఎం అంటే మాస్ ఆఫ్ ద పార్టికల్, అలాగే వి అంటే వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. ఓకే, నౌ ఇప్పుడు మనం ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mvని కనుక మనం తీసుకుంటే తర్వాత మనం ఏం చేస్తామంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ ఇప్పుడు క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ కన్సిడర్ చేస్తాం. మనం దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక స్టేషనరీ వేవ్ పార్టికల్ తో అసోసియేట్ ఉన్నట్టుగా మనం పరిగణిస్తాం. లెట్ us కన్సిడర్ ఏ సిస్టమ్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ అసోసియేటెడ్ విత్ ఏ పార్టికల్. అండర్స్టూడ్ కేర్ఫుల్లీ. ఓకే, ఒక స్టేషనరీ వేవ్ పార్టికల్ తో అసోసియేట్ అయి ఉన్నప్పుడు మనం తీసుకుంటున్నటువంటి స్టెప్స్ చూడండి ఒకసారి ఇక్కడ. లెట్ psi of r, t be the wave displacement for the de Broglie's waves at any location r at a time అన్నాడు. ఇక్కడ r అంటే ఏంటంటే స్పేస్, t అంటే టైం. ఓకేనా, సో psi of r, t దీన్ని మొత్తాన్ని మనం మ్యాథమెటికల్ లాంగ్వేజ్ లో ఒక క్రమయుగ్మం అంటాం. క్రమయుగ్మం అంటే ఆర్డర్డ్ పేర్. ఓకేనా, ఎఫెక్ట్స్ ఆఫ్ అని ఎలాగంటాము, x, y అని ఎలాగంటాము, అలాగే ఇక్కడ కూడా psi of r, t, psi అంటే వేవ్ ఫంక్షన్, r అంటే స్పేస్, t అంటే టైం. ఓకే, సో ద de Broglie's వేవ్ ఎట్ ఎనీ లొకేషన్ r ఎట్ టైం t. అప్పుడు మనము ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ కనుక కన్సిడర్ చేస్తే 3 డైమెన్షన్స్ లో ఎగ్జిస్ట్ అయినటువంటి డిఫరెన్షియల్ వేవ్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే ఈ ఈక్వేషన్ మీరు చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. దిస్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్, నేను చదువుతున్నాను ఒకసారి చూడండి, 6.8 ఈక్వేషన్ అనమాట. డెల్ స్క్వేర్ psi ఈజ్ ఈక్వల్ టు 1/v² ఇంటూ డో స్క్వేర్ psi బై డో t స్క్వేర్. ఓకేనండి, ఈ ఈక్వేషన్ మొత్తం మీద మనకు v అంటేనేమో వేవ్ వెలాసిటీ అన్నమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్ కి సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ దీని ఈక్వేషన్ 1 అన్నాను అనుకోండి, నేను దీని రెడ్ మార్కింగ్ తో ఒకసారి మీకు చూపిస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఐఎమ్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ ఈక్వేషన్ 1. ఓకే, సో దీన్ని కనుక మనం తీసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేషన్ 1 అండి. ఓకేనా, రైట్, దీన్ని నేను ఈక్వేషన్ 1 అన్నాను. ఇప్పుడు ఈ ఈక్వేషన్ 1 లో ఉన్నదేమో ఏంటయ్యా అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ వేవ్ మోషన్. ఈ 1 లో ఉన్నటువంటి డిఫరెన్షియల్ వేవ్ మోషన్ కి నేను సొల్యూషన్ ఫైండ్ అవుట్ తీసుకుంటే దాన్ని నేను ఇదిగోండి దీని ఈక్వేషన్ 2 అన్నాను నేను. ఓకేనండి, దీని దిస్ ఈజ్ కాల్డ్ 2. సో దీన్ని 6.9 అన్నాం మనం. ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 6.8. 6 ఎక్కడ ఉందో, ఇదిగోండి 6.8 అంటే ఫస్ట్ ఈక్వేషన్ అన్నమాట. దీన్ని నేను 1 అని ఇచ్చాను. ఓకే, ద సొల్యూషన్ ఆఫ్ ఈక్వేషన్ 6.8 ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ఏంటంటే అది psi of r, t ఈజ్ ఈక్వల్ టు psi naught ఇంటూ r ఇంటూ e పవర్ మైనస్ i ఒమేగా t. చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకో, ఇది మనకి ఏంటంటే సొల్యూషన్. ఓకేనా, ఈ సొల్యూషన్ లో
ఒమేగా అంటే ఏంటంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్. దాన్ని మనం కోణీయ వేగం అంటాం, యాంగులర్ వెలాసిటీ. 3 డైమెన్షనల్లో రొటేటరీ మోషన్లో యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటంటే, వెలాసిటీ అంటే ఏం చెప్తామంటే యాక్చువల్గా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అంటాం. మరి యాంగులర్ వెలాసిటీ అంటే ఏంటి? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్. ఓకే, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ లో కలిగే మార్పు రేట్ ఏమో యాంగులర్ వెలాసిటీ అయితే, డిస్ప్లేస్మెంట్ లో కలిగే మార్పు రేట్ ఏమో వెలాసిటీ అవుతుంది. ఓకే, సో అది మనం వెలాసిటీ డిస్ప్లేస్మెంట్ ఏమో లీనియర్ మోషన్ లో చెప్పుకుంటాం. యాంగులర్ మోషన్ లోకి వచ్చేటప్పటికి యాంగులర్ వెలాసిటీ, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ చెప్పుకుంటాం. ఈ ఈక్వేషన్ లో నేను ఒమేగా అనేటువంటి దాన్ని ఏమన్నానంటే యాంగులర్ వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ అన్నాను. ఓకేనా? ఇప్పుడు మనం ఈ ఈక్వేషన్ 2ని చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈక్వేషన్ 2ని నేనేం చేస్తున్నానంటే విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఓకేనా? అంటే అది 6.9 మనం 2 అనుకున్నాం. ఓకే, నౌ ఐఎమ్ డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 2 ఆర్ 6.9 విత్ రెస్పెక్ట్ టు టీ వీ విల్ గెట్ లైక్ దిస్. చూడండి, మొట్టమొదట నేనేం చేశానంటే సెకండ్ డెరివేటివ్ తీసుకున్నాను. సై అంటే ఏమన్నాను? సై నాట్ ఇంటూ ఆర్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ అన్నాను. డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ సై నాట్ ఇంటూ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ అన్నాను. ఓకేనండి? ఇప్పుడు ఈ ఈక్వేషన్ మొత్తం మీద మళ్ళా నాకు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సై నాట్ ఇంటూ ఆర్ ఇంటూ ఈ పవర్ ఐ మైనస్ ఒమేగా టీ బదులు మళ్ళీ ఏం పెట్టుకోవచ్చు? సై ఆఫ్ ఆర్ కామటీ పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇక్కడ పెట్టారు చూడండి. సో దీని ఫాలోయింగ్ స్టెప్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సెకండ్ డెరివేటివ్ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ అలాగే ఉంది. ఇకపోతే ఈ సై నాట్ ఇంటూ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఐ ఒమేగా టీ మొత్తం బదులు మనం ఏం పెట్టుకోవచ్చు అంటే మళ్ళా సై ఆఫ్ ఆర్ కామటీ పెట్టుకోవచ్చు. అదే ఇక్కడ నేను పెట్టాను. ఇది ఒక్కసారి 6.10 చూస్తే డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ అలాగే ఉంది. ఓకే, నెక్స్ట్ ఏం చేసాం? సై ఆఫ్ ఆర్ కామటీ రాసాం. అంటే సై ఆఫ్ ఆర్ కామటీ ఈజ్ నథింగ్ బట్ ఏంటనమాట? సై నాట్ ఇంటూ ఆర్ ఇంటూ ఈ పవర్ మైనస్ ఒమేగా టీ కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను దీని మొత్తాన్ని ఏమనుకుంటానంటే 6.10 అన్నానంటే. ఓకేనా? 6.10. సో వాట్ ఈజ్ మై 6.10 ఈజ్ టెల్లింగ్ ఎక్స్క్లూజివ్లీ. చూద్దాం ఒకసారి. సో మై 6.10 ఈజ్ నథింగ్ బట్ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ సై ఆఫ్ ఆర్ కాబట్టి ఇది మనకు 6.10. ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఎంత వచ్చిందో దాన్ని మనం దేనికి ఈక్వేట్ చేస్తున్నాం అంటే ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో, అంటే 6.8 ఈక్వేషన్ ఉంది కదా, ఫస్ట్ ఈక్వేషన్ లో డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ మొత్తం బదులు నేను ఈ ఈక్వేషన్ పెడతా. ఏంటది? ఇదన్నమాట. ఓకేనా? డో స్క్వేర్ సై బై డో టీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ సై ఆఫ్ ఆర్ కాబట్టి పెట్టాను. ఏమండి? పెట్టాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. సో దట్ ఇంప్లైస్, సో strictly speaking here, now dou square psi by dou t square is equal to మైనస్ ఒమేగా స్క్వేర్ సై ఆఫ్ ఆర్ కాబట్టి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు నేను దాని ప్లేస్ లో కనుక పెడితే, అంటే మీరు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, 6.10ని ఆ 6.10 తీసుకెళ్ళి 6.8 లో పెట్టాను. అంతమించి ఏం చేయలేదు. అంటే ఒకటిలో అనమాట. మనం ఒకటి అనుకున్నాం 6.8ని పెడితే అప్పుడు ఏమవుతుందంటే డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ సై వచ్చింది. ఓకేనా? సో ఆ ఫాలో అప్ స్టెప్స్ చూడండి జాగ్రత్తగా. డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా స్క్వేర్ బై వి స్క్వేర్ ఇంటూ సై వచ్చిన తర్వాత మరి మనకు ఒమేగా అంటే తెలుసు ఏమని? 2π nu అని. జాగ్రత్తగా ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π nu. nu అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పార్టికల్. ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద పార్టికల్ మనం ఎలా రాసుకోవచ్చు? వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్ బై లాంబ్డా అంటే వేవ్ లెంగ్త్ ఆఫ్ ద పార్టికల్ గా రాసుకోవచ్చు. అంటే nu ప్లేస్ లో ఇక్కడ నేను ఏం పెట్టాను? v బై లాంబ్డా పెట్టాను. 2π అలాగే ఉంది. ఓకే, సో ఒమేగా ఈజ్ ఈక్వల్ 2π nu, 2π ఇంటూ v బై లాంబ్డా అంటే మై nu ఈజ్ నథింగ్ బట్ ఏంటనమాట? v బై లాంబ్డా. ఇప్పుడు నేను ఈ ఈక్వేషన్ నుంచి క్రాస్ మల్టిప్లికేషన్ ద్వారా వీని డినామినేటర్ లో తెచ్చాను అనుకోండి. అప్పుడు ఏమైంది? ఒమేగా బై వి ఈజ్ ఈక్వల్ టు 2π బై లాంబ్డా అయింది. ఏమండి? దీన్ని నేను 6.12 అన్నాను. ఇప్పుడు ఈ 6.12 తీసుకెళ్లి 6.11 ప్లేస్ లో పెట్టా అనుకోండి. ఏది? ఒమేగా బై వి ప్లేస్ లో పెట్టా అనుకోండి. అప్పుడు ఏమవుతుంది? నాకు జాగ్రత్తగా ఇక్కడ రాశాను చూడండి. సబ్స్టిట్యూట్ 6.12 ఇన్ ఈక్వేషన్ 6.11. 6.1 లో ఏముంది? ఒమేగా బై వి ఉంది. మరి 6.11 లో ఏముంది? డెల్ స్క్వేర్ సై ఉంది. సో నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా. డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై వచ్చింది. అది ఎలాగొచ్చిందో చూడండి జాగ్రత్తగా. నేనేం చేయలే. ఒమేగా బై కర్సర్ చూడాలి. ఒమేగా బై వి ప్లేస్ లో 2π బై లాంబ్డా అని పెడితే మరి ఒమేగా మైనస్ గా ఉంది ఇక్కడ. అంటే 2π హోల్ స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్. అప్పుడు మొత్తం సింప్లిఫై చేస్తే నాకు ఎంత వస్తుంది? డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు మైనస్ 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఈ రైట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నటువంటి మైనస్ 4π స్క్వేర్ బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ సై మొత్తాన్ని నేను లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే నాకు
ఈ ఈక్వేషన్ వస్తుంది 6.13. అంటే ఏం చేశాను నేను, డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π² ఇంటూ సై ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది మనకి, 0 వచ్చింది. ఏమండి, దాన్ని నేను 6.13 అన్నాను. ఇంకా ఫర్దర్ మాడిఫికేషన్ చూడండి. నౌ వి ఇన్కార్పొరేట్ డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ hb/m². ఈ ఈక్వేషన్ మొత్తం మీద నాకు డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π² ఇంటూ సై ప్లేస్ లో ఎక్కడైతే నాకు h/mv ఉందో ఆ ప్లేస్ లో నేను లాంబ్డాని పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 6.13లో చూడండి జాగ్రత్తగా, నేను డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π² ఇంటూ సై ఈజ్ ఈక్వల్ 0 ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ నేను ఈ ఈక్వేషన్ మొత్తం మీద h/mv ఉన్న ప్లేస్ లో లాంబ్డా పెట్టాను అనుకోండి, అప్పుడు నాకు ఈక్వేషన్ ఎలా మారుతుంది, 6.13 6.14 గా మారుతుంది. ఎలాగో చూడండి, డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π² ఇంటూ లాంబ్డా ప్లేస్ లో h/mv పెట్టండి, అంటే డెనామినేటర్ ప్లేస్ లో. లాంబ్డా స్క్వేర్ ప్లేస్ లో h/mv పెడితే ఏమొస్తుంది, h²/m²v² వస్తుంది. ఈ ఫర్దర్ డినామినేటర్ లో ఉన్న m²v² పైకి వస్తే ఇదిగోండి ఈక్వేషన్ ఇక్కడికి వస్తుంది అనమాట. అది డెల్ స్క్వేర్ సై ప్లస్ 4π²m²v² ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది ఇక్కడికి కూడా దాన్ని మనం ఏమంటామంటే డి బ్రోగ్లీస్ వేవ్ లెంగ్త్ ద్వారా వచ్చినటువంటి క్లాసికల్ వేవ్ ఈక్వేషన్ అనమాట. ఆ ఫర్దర్ మాడిఫికేషన్ చూస్తుండాలి. సో 6.14 లో మనకి ఏమొచ్చింది అంటే we are going to get here del square psi plus 4π² into m²v² into psi is equal to 0. ఓకేనా, ఇక్కడ కూడా మనకి క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇప్పుడు ఇంకా ఫర్దర్ కన్సిడరేషన్ లో చూడండి ఆ ఈక్వేషన్ ఎలా మారుతుందో. ఇఫ్ ఈ అండ్ బి ఆర్ ద టోటల్ అండ్ పొటెన్షియల్ ఎనర్జీస్ ఆఫ్ ద పార్టికల్, మనం ఈనేమో టోటల్ ఎనర్జీ అని వీనేమో పొటెన్షియల్ ఎనర్జీగా మనం పరిగణిస్తే మరి కైనెటిక్ ఎనర్జీని ఎట్లా రాసుకోవచ్చు, ఎందుకని కాంబినేషన్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ టోటల్ ఎనర్జీ. దేర్ఫోర్ మరి నేను ఏ అనేది టోటల్ ఎనర్జీ అనుకోని వి అనేది పొటెన్షియల్ ఎనర్జీ అనుకోని ఉంటే అప్పుడు కైనెటిక్ ఎనర్జీకి నేను ఎట్లా రాసుకుంటానంటే ఇది ఇలా రాసుకుంటాను, 1/2 mv² ఈజ్ ఈక్వల్ టు E - v గా రాశాను. ఏమండి, నేను ఈక్వేషన్ నుంచి mv² బయటికి తెచ్చాను అనుకోండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. mv² ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది నాకు, 2 ఇంటూ E - v వస్తుంది. తర్వాత ఇరువైపులో m తో మల్టిప్లై చేశాను అనుకోండి, అప్పుడు నాకు ఈక్వేషన్ వస్తుంది m²v² ఈజ్ ఈక్వల్ టు ఈ 2ని 2 తో E - v మల్టిప్లై చేస్తాను, అప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది 2m ఇంటూ E - v. ఏమండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఫైనల్ గా నాకు m²v² ఈజ్ ఈక్వల్ టు 2m ఇంటూ E - v వచ్చింది. ఓకేనండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, దాని నేను 6.15 అన్నాను అనుకోండి. ఇప్పుడు నేను ఈ 6.14 లో m²v² ఉన్న ప్లేస్ లో 2m ఇంటూ E - vని సబ్స్టిట్యూట్ చేస్తే అదే ఇక్కడ నేను రాశాను. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 6.15 ఇన్ ఈక్వేషన్ 6.14 అన్నాం మనం. m²v² ప్లేస్ లో ఈ 2m ఇంటూ E - vని పెట్టాం అనుకోండి, అప్పుడు మనకి ఈక్వేషన్ వస్తుంది. ఏంటది, డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π²m/h² ఇంటూ E - v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనా, అంత మ్యాథమెటికలే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π²m/h² ఇంటూ E - v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. దీని మొత్తం మీద మళ్ళీ నేను ఈ ఈక్వేషన్ ఎలా మాడిఫై చేస్తానంటే హామిల్టోనియన్ ఆపరేటర్ని కనుక ఇంట్రడ్యూస్ చేశాను అనుకోండి, దాన్ని నేను h× తో చూపిస్తాను. ఇదిగోండి ఇదనమాట h× ఈజ్ ఈక్వల్ టు h/2π. నేను h/2π ఉన్న చోటల్లో h× పెట్టాను అనుకోండి, ఈ ఈక్వేషన్ మొత్తం మీద నాకు h²/4π² కనిపిస్తుంది. సో నేను విడగొట్టుకుంటే ఈ ఈక్వేషన్ మొత్తం ఎలా మారుతుంది మనకి, ఎలాగా, డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h² ఇంటూ E - v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఓకేనండి, దీన్ని నేను కంప్లీట్ గా ఏమంటానంటే 3 డైమెన్షనల్ ఈక్వేషన్ లో ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ గా పరిగణిస్తాను. ఓకేనా, ఇప్పుడు చూడండి, దిస్ ఈస్ ద ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఇన్ 3 డైమెన్షన్స్. ఓకే, ఇక్కడ మనకి టైం ఫ్యాక్టర్ ఎప్పుడు కూడా సిన్స్ టైం ఫ్యాక్టర్ డస్ నాట్ అపియర్ ఇన్ దిస్ ఈక్వేషన్ మనకి, బికాస్ ఇట్ ఈస్ కాల్డ్ టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. మనకి ఈక్వేషన్ మొత్తం మీద ఎక్కడా కూడా టీ కనిపించదు. కారణం ఏమిటి, మొదట్లో మనం ఏం చెప్పుకున్నాం, ష్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ అన్నాం. అంటే ఏంటనమాట, ఇదిగోండి టైమ్ ఇండిపెండెంట్ ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్ లో మనకి టీ మీద ఆధారపడి క్లాసికల్ ఈక్వేషన్ వర్కౌట్ చేయదు కాబట్టి టీ అనేది మనకి ఈక్వేషన్ లో కనిపించదు. ఓకేనా, సో ఫైనల్ గా మీరు చూస్తే ఇదిగోండి ఈ రెడ్ మార్కింగ్ తో నేను అండర్లైన్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ కాల్డ్ డెల్ స్క్వేర్ సై ఓకే ప్లస్ 2m/h² ఇంటూ E - v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇక నేను ఈ ఈక్వేషన్ ఎలా వచ్చింది మాస్టారు అంటే, దీని పై ఈక్వేషన్కి వెళ్ళారనుకోండి, డెల్ స్క్వేర్ సై ప్లస్ 8π²mని 2 ఇంటూ 4π²m గా రాసుకోండి. 2 ఇంటూ 4π²m/h² ఇంటూ E - v ఇంటూ సై గా రాసుకుంటే ఎక్కడైతే నీకు h²/4π² ఉందో అక్కడ ఉన్న చోటల్లో h² పెట్టండి. h² మనకు డినామినేటర్ లో వస్తుంది, ఎందుకని ఇదిగోండి h²/4 ఇంటూ π².
హెచ్ స్క్వేర్ బై 4π² మొత్తం బదులు నేను 1/h² పెట్టొచ్చుగా, అంటే డినామినేటర్లోకి వస్తాను అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్ ఇన్ 3 dimensions. Time factor does not appear in this equation because it is called time independent Schrodinger wave equation. And the quantity psi is called, ఇప్పుడు ఈక్వేషన్ మొత్తం మీద మనకు నీకు psi అనేది ఎక్కడ కనిపిస్తుందో ఇదిగోండి psi అనమాట. ఇది ఈ psi ని మనం ఏమంటామంటే వేవ్ ఫంక్షన్ గా పరిగణిస్తాం. ఓకే, మై psi is called వేవ్ ఫంక్షన్. ఇస్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు నేను ఆ ఈక్వేషన్ కనుక నేను తీసుకుంటే ఫైనల్ గా ఒక ఈక్వేషన్ నేను రాస్తాను. ఏంటంటే 3 dimensional మనకి ఎలా వచ్చింది, ∇2 psi + 2f/h² ఇంటూ E - V ఇంటూ psi = 0 వచ్చింది. నిజానికి ∇2 psi ని మనం ఎట్లా రాస్తామంటే మ్యాథమెటికల్ గా పార్షియల్ డిఫరెన్షియేషన్ లో ∂2 psi / ∂x² ప్లస్ ∂2 psi / ∂y² ప్లస్ ∂2 psi / ∂z² గా రాస్తాం. అది 3 dimensional లో కాబట్టి. ఒకవేళ 1 dimension లో గనక ఇదే ష్రోడింగర్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ రాయాల్సి వస్తే అది ఎలా రాస్తాం అంటే ∂2 psi / ∂x², అంటే నేను ఒక డైరెక్షన్ ఒక x మాత్రం పెట్టాను ఇక్కడ, నేను YZ కనిపించట్లా. ∂2 psi / ∂x² ప్లస్ 2m/h² ఇంటూ E - V ఇంటూ psi = 0 రాస్తాం. దిస్ ఈస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ఫైనల్ గా మనకి ష్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ ఈక్వేషన్ 1 dimension లో అన్నమాట. ఓకేనా? నో, సో ఆఫ్టర్ ఫినిషింగ్ దిస్ Schrodinger's time independent wave equation, now we are going to enter into time independent Schrodinger wave equation. చూడండి జాగ్రత్తగా, రెండో ఎస్సే అనమాట. సో మొదటి ఎస్సే ఏమో ష్రోడింగర్స్ టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్, ఇది టైమ్ డిపెండెంట్ ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్. దీంట్లోకి వచ్చేటప్పటికి ది టైమ్ డిపెండెంట్ ష్రోడింగర్స్ వేవ్ ఈక్వేషన్ మే బి అబ్టైన్డ్ బై ఎలిమినేషన్ ఆఫ్ E ఫ్రమ్ ఈక్వేషన్ 6.16. ఇప్పుడు ఒకసారి చూడండి, 6.16 లో మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే ఇదిగోండి ఈక్వేషన్ మొత్తం మీద. దీన్ని కనుక మనం నేను కొంచెం అరేంజ్ చేస్తున్నాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 6.16 లో మనకు ఒకటి కనిపిస్తుంది. ఏంటంటే అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను కాఫీ కలర్తో దాన్ని నేను అండర్లైన్ చేస్తాను. ∇2 psi ప్లస్ 2m/h² ఇంటూ E - V ఇంటూ psi = 0. సిన్స్ h/h/2p అన్నాను కదా, ఈ ఈక్వేషన్ మొత్తం మీద నేను ఈని ఎలిమినేట్ చేశాను అనుకోండి. అదే ఇక్కడ రాశాడు దీంట్లో. బిగినింగ్ నుంచి మనం ఎలా వచ్చామంటే eliminating obtained by elimination of E from equation 6.16. ఓకేనా? దానికోసం ఏం చేస్తాం అంటే డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 6.9 విత్ రెస్పెక్ట్ టు T తీసుకున్నాం. 6.9 ఎక్కడ ఉందో చూద్దాం ఒకసారి చూడండి. ఇది మొట్టమొదటిది అనమాట, అంటే సొల్యూషన్ అన్నాం మనం దీన్ని, మీకు గుర్తుందో లేదో. ఇంతకు ముందు ఎక్స్ప్రెషన్ లో మనం చెప్పుకున్నాం, అది టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఎక్స్ప్రెషన్ లో ఈ psi of r, T ని మనం ఏమన్నామంటే సొల్యూషన్ ఆఫ్ క్లాసికల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అన్నాను. ఏమండి సొల్యూషన్ ఆఫ్ క్లాసికల్ డిఫరెన్స్ ఏంటది, psi of r, T is equal to psi0 ఇంటూ r ఇంటూ e⁻ iωt. దాని మొత్తాన్ని నేను ఏమన్నానంటే 6.9 అన్నాను. ఈ 6.9 నేను డిఫరెన్షియేట్ చేస్తాను అనమాట. ఏది, టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ లో మొదటి డెరివేషన్ తీసుకుంటున్నా. ఇదిగోండి డిఫరెన్షియేటింగ్ ఈక్వేషన్ 6.9 విత్ రెస్పెక్ట్ టు T, I will get like this. ఎలాగా, that implies I'm going to get like this. So ∂psi / ∂t is equal to -iω into psi0 into r e⁻ ఇది ఏంటి, నాకు డిఫరెన్షియేట్ చేసిన తర్వాత వచ్చింది. సైన్ డిఫరెన్షియేట్ చేస్తే ∂psi / ∂t వచ్చింది. ఇప్పుడు ఒమేగా అంటే నాకేమని తెలుసు, మరి 2πν అని తెలుసు కాబట్టి ఒమేగా ప్లేస్ లో నేను 2πν ని పెట్టాను. ఇదిగోండి, సో ∂psi / ∂t is equal to -i into 2πν into psi0 into r of e⁻ ఓకే, ఇంకా ఫర్దర్ సింప్లిఫికేషన్. మరి నేను psi0 of r of into e⁻ మొత్తం మొదలు ఏం పెట్టుకోవచ్చు, నేను psi of r, T పెట్టుకోవచ్చు. అంటే ∂psi / ∂t is equal to -2πi ను లోపల వాటితో మల్టిప్లై చేసి ఐతో -2πi ను ఇంటూ psi0 into r of e⁻ మొత్తం బదులు నేను ఏం పెట్టాను, psi of r, T పెట్టాను. ఓకేనా, ఫంక్షన్ అనమాట. ∂psi / ∂t is equal to -2πi/h ఇంటూ E ఇంటూ psi. ఇది ఈక్వేషన్ ఎలా వచ్చిందంటే, ఇప్పుడు నేను ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, సిన్స్ E is equal to ఏమన్నాను, h ను అన్నాను. అంటే మళ్ళీ దీని నుంచి నేను నువ్వు ఎలా రాసుకోవచ్చు, E/h. ఇదిగోండి ఇక్కడ E/h కనిపిస్తుంది మనకి. ఈ E/h బదులు నేను సింపుల్ గా నువ్వు పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమైంది నాకు ఎక్స్ప్రెషన్, ∂psi / ∂t is equal to -ie/h ఇంటూ psi ఇంటూ ఓకేనా I/i తో నేను మల్టిప్లై చేస్తున్నాను. మరి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే h అంటే ఏంటి, h/2π అంతేగా.
ఇదిగోండి ఇక్కడ కూడా రాశాను. సిన్స్ హెచ్ క్రాస్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ బై 2π. ఈ ఈక్వేషన్ మొత్తం మీద హెచ్ బై 2π బదులేమో 1/h క్రాస్ పెట్టాను. ఐ అలాగే ఉంది, సై అలాగే ఉంది. ఓకే, అలా వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఆ ఎక్స్ప్రెషన్ ని ఒక ఐతో మల్టిప్లై చేసి ఒక ఐతో డివైడ్ చేస్తా. అప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది. నాకేమొస్తుంది అప్పుడు చూడండి, మల్టిప్లై చేస్తే ఈ సై ఇజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ లో ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీగా వచ్చింది. ఇదన్నమాట. ఓకేనా, ఈ ఈక్వేషన్ మొత్తం మీద మనకి ట్రిగ్నామెట్రీలో కాంప్లెక్స్ నెంబర్స్ డెమైర్స్ థియరం ప్రకారం ఐ స్క్వేర్ ఎక్కడున్నా కూడా మనం -1 పెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ మనకు -1 ఉంది, దాని బదులు మనం ఇక్కడ ఏం రాశాడు, ఇదిగోండి ఐ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు -1 ఎక్కడున్నా ఐ స్క్వేర్ పెట్టుకోవచ్చు మనం. దేర్ ఫార్ ఈ సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీ వచ్చింది. ఓకేనా, దీన్ని 6.17 అన్న. ఇప్పుడు ఈ 6.16 ఎక్కడ ఉందో చూడండి. అంటే చివరి టైమ్ ఇండిపెండెంట్ వేవ్ ఈక్వేషన్ లో మనకు వచ్చింది డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h క్రాస్ స్క్వేర్ ఇంటూ ఈ మైనస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీకు బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. అది 6.16 ని అలాగే 6.17 ని కనుక తీసుకుంటే ఈ రెండింటి నుంచి మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం. ఏంటంటే అది ఇదిగోండి, ఈ సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీని అలాగే 6.16 ఎక్కడ ఉంది, ఇదిగోండి ఇది 6.16 డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h క్రాస్ మైనస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ రెండింటి నుంచి మనం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొచ్చాం. ఏంటా ఎక్స్ప్రెషన్ అంటే డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h క్రాస్ స్క్వేర్ ఇంటూ ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీ మైనస్ v సై ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనండి, అంటే నువ్వేం చేయక్కర్లా, ఈ సై బదులు ఇది పెట్టి కామన్ తీస్తే డెల్ స్క్వేర్ సై ప్లస్ 2m/h క్రాస్ స్క్వేర్ ఇంటూ ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీ మైనస్ v సై ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ 2m/h క్రాస్ స్క్వేర్ ఇంటూ ఐహెచ్ క్రాస్ డో సై బై డో టీ మైనస్ v ఆఫ్ సై అనే మొత్తాన్ని కూడా నేను రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొచ్చాను అనుకోండి. అప్పుడు ఏమైంది, డెల్ స్క్వేర్ సై ఈజ్ ఈక్వల్ టు -2m/h క్రాస్ స్క్వేర్ ఇంటూ ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీ మైనస్ v ఆఫ్ సై వచ్చింది. ఏమండి, ఇప్పుడు దీని నుంచి నేను మళ్ళా క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకుంటే -h క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై అంటే క్రాస్ మల్టిప్లికేషన్ -h క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ ఈ మైనస్ v సై ఇటు వస్తే ప్లస్ v సై ఈజ్ ఈక్వల్ టు ఇక మనకు రైట్ హ్యాండ్ సైడ్ మిగిలిన టర్మ్ ఏంటంటే ఇదన్నమాట. ఏంటది, ఐహెచ్ క్రాస్ స్క్వేర్ ఇంటూ డో సై బై డో టీ మిగిలింది మనకి. ఏమండి, ఇది ఫైనల్ గా. సో హెచ్ క్రాస్ స్క్వేర్ బై -h క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ సై ప్లస్ v సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీ. ఇప్పుడు దాన్ని నేను 6.18 అన్నాను. ఓకే, మరి ఈ ఈక్వేషన్ మనకి ఏం చెప్తుంది అంటే ఇట్ కంటైన్స్ ది టైమ్. ఈ ఈక్వేషన్ మొత్తం మీద మనం చూస్తే చూడండి, టైం కనిపిస్తుంది మనకి. దిస్ ఈక్వేషన్ కంటైన్స్ ద టైమ్ అండ్ హెన్స్ ఈస్ కాల్డ్ టైమ్ డిపెండెంట్ ష్రోడింగర్ వేవ్ ఈక్వేషన్. ఓకే, దీని ఇంకా మనం ఎలా రాసుకోవచ్చు అంటే రీఅరేంజింగ్ లో -h క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ v ఇంటూ సై. అంటే ఈ రెండిట్లో నాకు ఏది కామన్ గా ఉంది, సై కామన్ గా ఉంది. ఇదిగోండి ఇక్కడ దాకా అన్నమాట. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్ అంతట్లో నాకు ఏది కామన్ గా ఉందంటే సై కామన్ గా ఉంది. ఇది ఇక్కడ సై కామన్ తీసాయి. -h క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ v ఇంటూ సై ఈజ్ ఈక్వల్ టు ఐహెచ్ క్రాస్ ఇంటూ డో సై బై డో టీ. ఏమండి, నో. సో దీనిలో నేను ఆపరేటర్ తీసుకుంటున్నా. ఏంటి ఆపరేటర్ అంటే -h క్రాస్ స్క్వేర్ బై 2m ఇంటూ డెల్ స్క్వేర్ ప్లస్ v, ఈ మొత్తాన్ని కలిపి నేను హామిల్టన్ ఆపరేటర్ దాని మొత్తాన్ని h అనే లెటర్ తో పెడితే అప్పుడు నాకు ఏమవుతుందంటే ఐహెచ్ క్రాస్ డో బై డో టీ ఆపరేటెడ్ ఆన్ సై. ఓకేనా, సో అప్పుడు ఈ 6.17 అంటే ఎక్కడ ఉందో చూడండి, 6.17 ఇది ఇదనమాట. 6.17 తర్వాత 6.19 ఈ రెండింటిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఐహెచ్ క్రాస్ డో సై బై డో టీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఐహెచ్ క్రాస్ డో సై బై డో టీ. ఈ రెండింటిని సమానం చేస్తే ఈక్వేటింగ్ 6.17 అండ్ 6.19 we got a beautiful expression which is known as that is nothing but called violet color తో అండర్లైన్ చేస్తున్నాను చూడండి, h psi is equal to e psi అంటాం. h psi is equal to e psi అంటాం. ఓకేనండి, this is what is known as the equation of Lipschitz. h psi is equal to e psi. The above forms of Schrodinger wave equation describes the motion of a non-relativistic material particle. Okay na? Right. The above forms of Schrodinger wave equation describe the motion of non-relativistic material of particle. This is what is known as Schrodinger's wave equation. So, still now we have completed Schrodinger's time independent wave equation. Alage Schrodinger's
time independent wave equation and then Schrodinger's time dependent wave equation. Okay, now coming to the physical significance of wave function. ఇది ఒకసారి చూడండి. మనకి ఎక్స్ఐ ఎలా అడుగుతాడంటే ఎగ్జామినేషన్ లో స్టేట్ అండ్ ప్రూవ్ Schrodinger's time independent wave equation and explain the significance, physical significance of wave function అడుగుతాడు, my dear students. Okay, now coming to the point. So now this is what is now we are going to enter into the explanation part of physical significance of wave function. Okay, now I am underlining this point here, right? So therefore physical significance of wave function is telling like this. ఎట్లాగా మనకి మొట్టమొదటి మనం తీసుకుంటే significance of wave function లో a first and simple interpretation of wave function psi was given by Schrodinger. అసలు ఈ psi అనేటువంటి దాని గురించి మొట్టమొదటి మనకి ఎవరు చెప్పారంటే Schrodinger ఈక్వేషన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆయన చార్జ్ డెన్సిటీల రూపంలో మనం వేవ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఒక సిస్టమ్ లో ఉన్నప్పుడు పర్ యూనిట్ వాల్యూమ్ కి మనం ఎట్లా రాస్తాం దాని అంటే ద ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ సిస్టమ్ ద ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ ఏ స్క్వేర్ వేర్ ఏ ఇస్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్. ఓకే, ఈ ఈక్వేషన్ మొత్తం మీద ఏ అంటే ఏంటంటే మనకి ఎక్కడున్నా సరే యాంప్లిట్యూడ్ ఆఫ్ ద వేవ్, ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆర్ సింప్లీ ఫోటాన్ డెన్సిటీ. ఎట్లా రాస్తాం మనం ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ బై ఎనర్జీ ఆఫ్ వన్ ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ బై హెచ్ అని రాశాను. ఓకే, మరి ఈక్వేషన్ లో హెచ్ అంటే నా కాన్స్టెంట్, ఫోటాన్ డెన్సిటీ ఈస్ ప్రపోర్షనల్ టు ఏ స్క్వేర్. ఎప్పుడయ్యా అంటే if you consider that psi is the amplitude of a matter waves at any point in a space, then the particle density at that point may be represented as psi square. ఏమంటే psi square అనేటువంటి దాన్ని మనం ఫిజికల్ సిగ్నిఫికెన్స్ వేవ్ ఫంక్షన్ గా మనం పరిగణించినప్పుడు దీన్ని మనం ఏం చెప్తామంటే ఓకే, ఇప్పుడు మ్యాక్స్ బోర్న్ రిప్రజెంటేషన్ ప్రకారం మనం తీసుకుంటే దాన్ని అకార్డింగ్ టు మ్యాక్స్ బోర్న్ వీ కెన్ రైట్ లైక్ దిస్. ఎలాగా అకార్డింగ్ టు మ్యాక్స్ బోర్న్ psi square does not measure the particle density at any point, but it gives the probability of finding a particle at that point. మీరు ఒక మూడు ఈక్వేషన్ గుర్తుపెట్టుకోవాలి. ద వాల్యూ ఆఫ్ psi square మే బి రియల్ ఆర్ ఇమాజినరీ. ఇది ఎప్పుడు దేని మీద ఆధారపడుతుందంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూ ఆఫ్ psi. అంటే psi అంటే ఇప్పుడే చెప్పాను మీకు నేను, సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేవ్ ఫంక్షన్ ఫర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ ఎట్ ఏ గివెన్ పాయింట్ ఇన్ స్పేస్. రాయొచ్చు దాన్ని, ఇట్ మస్ట్ బి రియల్. ఎట్లా రాయొచ్చు? మోడ్ సై స్క్వేర్, మోడ్ సై స్క్వేర్ అన్న రాయొచ్చు, లేదంటే సై స్టార్ అని కూడా రాయొచ్చు. ఎందుకంటే సై స్టార్ అనేటువంటిది ఒక కాంప్లెక్స్ కాంజుగేట్. ఓకే, ఒక సై యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ సై స్టార్ అయితే సై ఇంటూ సై స్టార్ గా రాసుకోవచ్చు. ఆ సై ఇంటూ సై స్టార్ ని మనము మోడ్ సై స్క్వేర్ గా రాసుకోవచ్చు. ఓకే, సో ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పుకుంటే ద ప్రాబిలిటీ ఆఫ్ ఎ పార్టికల్ బీయింగ్ ప్రెసెంట్ ఇన్ ఏ వాల్యూమ్ dx dy dz అనేటువంటి వాల్యూమ్ లో ఇమిడి ఉన్నటువంటి ప్రాబిలిటీ ఆఫ్ పార్టికల్ ని ఎట్లా రాయొచ్చాయా అంటే మోడ్ సై స్క్వేర్ dx dy dz గా రాసుకోవచ్చు. ఓకే, ఒకవేళ టోటల్ ప్రాబిలిటీ కావాలనుకోండి ఇదే ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ కి దాన్ని ఇంటిగ్రేట్ చేస్తాం, వాల్యూమ్ ఇంటిగ్రేట్ చేస్తాం -∞ నుంచి +∞ మధ్యలో. అప్పుడు దాన్ని ఎలా రాస్తాం? ద ప్రాబబిలిటీ, ద టోటల్ ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ సమ్వేర్ ఈజ్ యూనిటీ బికాస్ ద పార్టికల్ ఈజ్ సర్టైన్లీ టు బి ఫౌండ్ సమ్వేర్ ఇన్ స్పేస్. అప్పుడు ఎలా రాయొచ్చు దాన్ని? వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ mod psi square dx dy dz is equal to 1 అని రాస్తాం. ఓకే, ఈ ఈక్వేషన్ మొత్తం మీద ద వేవ్ ఫంక్షన్ psi satisfying this condition is to be normal. దీన్ని మనం నార్మలైజ్డ్ ఫంక్షన్ అని కూడా అంటాం. ఓకే, ఇఫ్ ద పార్టికల్ ఈస్ కన్ఫైన్డ్ లేదు, ఒకవేళ ఇప్పుడు ఈ ఈక్వేషన్ మీరు 6.20 చూస్తే దిస్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ 3 డైమెన్షనల్ స్టేట్ లో అన్నమాట. ఒకవేళ 1 డైమెన్షనల్ స్టేట్ ఏదో ఒక ఎక్స్ యాక్సిస్ మనం కన్సిడర్ చేసాం అనుకోండి, అప్పుడు ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ పార్టికల్ ఏమొస్తుందంటే మైనస్ వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ mod psi square dx ఒకటే పెట్టా. ఇక్కడ ఏమన్నాను? dx dy dz పెట్టా. అది 3 డైమెన్షనల్ అనమాట, ఇదేమో 1 డైమెన్షనల్. సో ఇంటిగ్రల్ -∞ to +∞ mod psi square dx is equal to 1. సో ద అబోవ్ ఈక్వేషన్ దీన్ని మనం ఏమంటామంటే నార్మలైజేషన్ వేవ్ ఈక్వేషన్ అంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో రెండు కూడా నార్మలైజ్డే, కానీ వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ mod psi square into dx dy dz is equal to 1 అయితే 3 డైమెన్షనల్. లేదు, ఓన్లీ ఇఫ్ ద పార్టికల్ ఈస్ కన్ఫైన్డ్ టు ఓన్లీ 1 x డైరెక్షన్ లేదా 1 యాక్సిస్, అది x యాక్సిస్ అనుకుంటే దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ పార్టికల్ ఎలా రాసాము? వాల్యూమ్ ఇంటిగ్రల్ -∞ to +∞ mod psi square dx is equal to 1 అన్న. ఒకవేళ నీకు ఓన్లీ y యాక్సిసే కావాలి, అప్పుడు dx ప్లస్ లో dy పెడితే సరిపోతాయి. ఒకవేళ నీకు z యాక్సిసే కావాలి,
అప్పుడు dx ప్లేస్ లో dz పెడితే సరిపోతుంది. అంటే మనం 3 రకాలుగా రాసుకోవచ్చు. ఇంటిగ్రల్ -∞ to +∞ mod I² dx is equal to 1 for x direction. Integral -∞ to +∞ mod I² dy is equal to 1 for y direction. And integral -∞ to +∞ mod I² dz is equal to 1 for z direction. ఓకే, అట్లా మనం విడగొట్టి 1 dimensions లో రాసుకోవచ్చు. సో ద అబోవ్ ఈక్వేషన్ ఈస్ ఆల్ కాల్డ్, మనం దీన్ని ఏమంటామంటే నార్మలైజేషన్ వేవ్ ఈక్వేషన్. ఓకేనండి. సో టుడే వీ హ్యావ్ కవర్డ్ the most important topics: physical significance of the wave function, and the second derivative is time independent Schrodinger wave equation, and the first one is Schrodinger's time independent wave equation, one of the most important essay question expecting from this unit 3 and part 5, which is called quantum mechanics. Okay, so first one is time independent Schrodinger wave equation, and the second one is time dependent Schrodinger wave equation, and the third one is physical significance of the wave function. Okay, with this today I'm going to finish the class. Okay, now therefore, strictly speaking, with this I'm closing this class. Thank you very much.